నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమట్ర గ్రామంలోని బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ధ్యాన మందిరంలో ఉచిత ధ్యాన శిక్షణ. ఏలూరులోని రాధాకృష్ణ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఘనంగా వన్ డే వర్క్ షాప్. ప్రకాశం జిల్లా ఓలేటివారిపాలెంలోని ప్రతిభా స్కూల్లో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు. వనపర్తిలోని బ్రహ్మంగారి గుడిలో అద్భుతంగా ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఘనంగా శివ పరమాత్మ పిరమిడ్ ధ్యాన మందిరం మొదటి వార్షికోత్సవం. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని కోట ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం. నెల్లూరు జిల్లా వింజమూరులోని శ్రీ భగవత్ రామానుజాచార్య పిరమిడ్ లో ఒకరోజు ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులు. ఇక వివరాల్లోకి వెళ్తే, వనపర్తి జిల్లా కేంద్రంలోని బ్రహ్మంగారి గుడిలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు వనపర్తి పిరమిడ్ మాస్టర్. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఓయు రాము పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. మన ఆలోచనల ద్వారా మన వాస్తవాన్ని మనమే సృష్టించుకుంటున్నామని తెలిపారు. మనమందరం దివి నుండి భువికి దిగివచ్చిన దేవతలమని తెలియజేశారు. అనంతరం రంగారెడ్డి జిల్లా కైలాసపూర్లోని మహేశ్వర మహాపిరమిడ్లో డిసెంబర్ 21 నుంచి జరిగే పత్రిజీ ధ్యాన మహాయాగంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆహ్వానించారు. ఆ తర్వాత పిరమిడ్ మాస్టర్లు మహేశ్వరి, సంతోష్ వివాహ దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వనపర్తి టౌన్ పిఎస్ఎస్ఎం అధ్యక్షులు ఉమేష్ గౌడ్, పిరమిడ్ మాస్టర్లు ముఖేష్, సురేష్, ఉపేందర్, రాధా, మహేశ్వరి, సునీత, జ్ఞానేశ్వరి, సుకన్యలు పాల్గొన్నారు. మీకు మీరు భిక్షాటన చేస్తలేదు. విశ్వ కళ్యాణానికి యోగులకు భోజనం పెట్టడానికి మీరు అనుకుంటున్నారు, తప్పే లేదు. మీ కర్మలని పొడి అడుక్కోండి. సో మనందరం ఏం చేయాలి? పత్రిజీ ధ్యాన మహాయాగానికి ఒకరొకరు ఒక బుక్ తీసుకొని అడుగుదా ఇచ్చిందో ఓకే, లేకపోతే ఆ పుస్తకం తీసుకొని మళ్ళీ ఇచ్చాం. 50 రూపాయలు అయ్యా రాస్తారా రాయరా? 1000 రూపాయలు ఇచ్చిన అనుకోండి, 50 రూపాయలు అంటే ఇద్దరు భోజనం వస్తుంది. ఏలూరులో గల రాధాకృష్ణ పిరమిడ్ ధ్యాన మందిరంలో వన్ డే వర్క్షాప్ ఘనంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ లక్ష్మీ సుబ్రహ్మణ్యం పాల్గొని ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా లలిత సహస్రనామాల అర్థాలను యోగార్థాలతో అద్భుతంగా వివరించి ధ్యానులకు ఆత్మజ్ఞానం అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. రాధాకృష్ణ పిరమిడ్ ధ్యాన మందిరం వ్యవస్థాపకులు రాధా సూర్యనారాయణ జోస్లా బాబాజీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో 90 మంది వరకు ధ్యానులు పాల్గొన్నారు. మన మనసు దానంతటికి అదే బయటికి వెళ్ళేంత లేదు. అది బయటికి వెళ్ళాలంటే కళ్ళ ద్వారా వెళ్తుంది. అది బయటికి వెళ్ళాలి అంటే మన ముక్కు అంటే గంధం వాసన. ఎక్కడైనా ఎవరైనా బజ్జీ వేస్తున్నారా, మనసు అక్కడికి వెళ్ళిపోతుంది. ఆ వాసన ఆకర్షించేస్తుంది అక్కడికి. ఎవరైనా ఒక మంచి అందమైన చీర కట్టారా, మనసు అటువైపుకి లాగేస్తా. అంటే ఇక్కడ రూపాకర్షణ, అక్కడ గంధాకర్షణ, మంచి సత్సంగం జరుగుతుంది. అక్కడ శబ్దం ఆకర్షిస్తుంది మనని. లేదా ఒక మంచి లైట్ మ్యూజిక్ వింటున్నారు, మీలో మీరే రమిస్తూ ఉంటారు, ఎంజాయ్ చేస్తున్నారు. అంటే అక్కడ మనసు శబ్దం పట్ల ఆకర్షితం. అట్లా ప్రతి ఇంద్రియం మన మనసును బయటికి లాగుతుంది. ఏ అయితే ఉంటాయో మనం చెప్పుకున్నాము, శబ్ద, స్పర్శ, రూప, రసగంధ అన్నది, వీటిని ఏమంటున్నారండి? తన్మాత్రలు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమట్ర గ్రామంలో గల బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ధ్యాన మందిరంలో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ వారణాసి పద్మలత పాల్గొని ధ్యానులకు జ్ఞానబోధ చేసి ధ్యాన శిక్షణ ఇచ్చారు. ధ్యాన గురువు పత్రిజీ ప్రబోధించిన ధ్యాన సాధన ద్వారా మన వాస్తవానికి మనమే సృష్టికర్తలమని తెలుసుకుంటామని తెలిపారు. అనంతరం అందరితో సామూహిక ధ్యానం చేయించారు. ఆ తర్వాత జ్ఞానదాత పద్మలతను కార్యక్రమ నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. అలాగే ఈ కార్యక్రమంలో ధ్యానరత్న దాట్ల రాయజగపతిరాజు మాట్లాడుతూ 2026 ఫిబ్రవరి 2వ తేదీ నుండి విశాఖపట్నం జిల్లా గుమ్మకోట ప్రకృతి వ్యాలీలో నిర్వహించే మహాకర్ణ ధ్యాన మహాయజ్ఞంకి అందరూ తరలి రావాలని పిలుపునిచ్చారు. అనంతరం ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ని ఆవిష్కరింపజేశారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు మేకా వెంకటేశ్వరరావు, పిరమిడ్ ధ్యానులు తోట మధు, రాధా, లక్ష్మి, మౌనిక, పద్మ, ఇందిరా భవాని, వెంకట్రామయ్య, సూర్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దైవం అనేసరికి ఏమవుతుంది? ఒక శక్తి. రూపం, నామం ఏముండదు, ఒక శక్తి. అందరం దైవాలమే చెప్తున్నాం, కానీ మనం మ్యాచ్ అవ్వట్లేదు. అక్కడ
వచ్చినదంట. ఓకే, సో తప్పులేదు, మనకి ఒక విధంగా ఇక్కడ ఇంప్రింట్ చేసేసారు, ఇట్లా 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 ఉండాలి, సహనంతో ఉండాలి, ఓర్పుతో ఉండాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి. కాకపోతే ఏంటంటే ఎలా ఉంటుంది అసలు దైవంతో కమ్యూనికేషన్ అంటే, ముఖ్యంగా మనం ఇక్కడ ఈ సెషన్లో అంతా కూడా మీకు మీరే ఎలా చెక్ చేసుకోవాలి అనేది మీకు ఒక గైడెన్స్ అనేది దొరుకుతుంది. మీరప్పుడు ఒకసారి మీరు చెక్ చేసుకుంటే ఎక్కడెక్కడ మీకు కొన్ని మెసేజెస్ వచ్చాయి ఏంటి అనేది మీకు మీకే అర్థమవుతుంది. మీ ఆలోచనలు, మీ మాటలు, మీ ఊహలు, కొన్నిసార్లు కొంతమందికి సిక్స్త్ సెన్స్ అంటారు, అది పనిచేస్తుంది. అంటే ఒక ఫ్లాషెస్ లాగా, అరే ఇది జరుగుతుందని నాకు ఎక్కడో అనిపించింది అంటారు. అంటే ఏంటంటే మన లోపల ఉన్న సిక్స్త్ సెన్స్ మనకి అట్లా ఫ్లాషెస్ ఒక చిత్ర రూపంలో మనకి పనిచేస్తూ ఉంటాం. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ సర్వాత్మ మూమెంట్ ఆధ్వర్యంలో బాన్స్వాడలో ధ్యాన శిక్షణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జ్ఞానదాత సీనియర్ పిరమిడ్ మాస్టర్ డాక్టర్ రేవతి ధ్యానులకు జ్ఞానబోధ చేశారు. నేను అనే అంశం గురించి చక్కగా వివరించారు. అలాగే ఆధ్యాత్మిక పుస్తకాల్లోని పలు అంశాలను వివరించి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో సర్వాత్మ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ అంజమ్మ, చంద్రకలమ్మ, అంజయ్య, హనుమన్లు, మజీబ్, అరుణ్ కుమార్, గణేష్ 150 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. ఒక పరిమితిలో ఉండి ఇదే ప్రపంచం, ఇదే కరెక్ట్ అని అనుకుంటూ ఉంటాం. దాని నుంచి మనం బయటపడాలి. పడితేనే నేను అనే దాన్ని తెలుసుకోవడం జరుగుతుంది. ఈ నేను గురించే చెప్తాడు భగవద్గీతలో కృష్ణుడు. అంతేగాని 4, 5, 6 అడుగుల కృష్ణుని ఆరాధించమని కాదు ఆయన చెప్పేది. నేను అంటే అక్కడ ఆత్మస్వరూపం, దానిని గురించి చెప్తాడు ఆయన. కనుక ఈ నేను అనే దాని గురించి మనం అర్థం చేసుకోవాలి. నేను అనేది మనకు అర్థం కావాలంటే అసలు మన చుట్టూరా ఏముంది అనేది మనకు తెలియాలి. మన చుట్టూరా ఉన్నది ఏంటి మనకు తెలియదు. మనకు తెలిసిందల్లా కేవలం కంటికి కనపడేది, స్పర్శకు అందేది, మామూలు మన చెవికి వినపడేది, ఇంతవరకే మనకి తెలుసు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి గ్రామంలో శివ పరమాత్మ పిరమిడ్ ధ్యాన మందిరం మొదటి వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షురాలు ధ్యానరత్న కాటేపల్లి శైలజ పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఆ తర్వాత రంగారెడ్డి జిల్లా కైలాసపూర్లోని మహేశ్వర మహాపిరమిడ్లో డిసెంబర్ 21 నుంచి జరిగే పత్రిజీ ధ్యాన మహాయాగంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో 90 మంది వరకు ధ్యానులు పాల్గొన్నారు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి దివ్య స్ఫూర్తితో డిసెంబర్ 21 నుంచి 31 వరకు ప్రపంచ శాంతి కోసం జరిగే కడతాల్లో జరిగే ధ్యాన మహాయాగం 4 పత్రిజీ ధ్యాన మహాయాగం 4కి అందరికీ ఆత్మీయ ఆహ్వానం. మనమే కాకుండా యావత్ ప్రపంచంలో ఉన్న పిరమిడ్ మాస్టర్స్ అందరూ కాకుండా ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క 10 మందిని తీసుకెళ్తే మహా గొప్ప యాగం కాబట్టి ఆ యాగానికి మన ఆత్మలన్నీ కనెక్ట్ అయిపోతాయి. అందరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, ఆత్మజ్ఞానంతో ముక్తిధామాన్ని చేరుకుంటారు. పత్రిజీ గారి కళ ఏదైతే ఉందో, ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు, శాకాహార జగత్తు, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అన్నీ కూడా తూచా తప్పకుండా మనం అన్నిటినీ సర్వాంగ సుందరంగా మనం తీర్చిదిద్దుకుంటాం. ఎన్ని వేలాది పిరమిడ్లు మనం నిర్మించుకుంటాం. అద్భుతంగా ఈ ప్రపంచ శాంతిలో మనం అందరం భాగస్వాములు అవుతాం. చలో కైలాసపురి, చలో కైలాసపురి, చలో కైలాసపురి, చలో కైలాసపురి, చలో కైలాసపురి, చలో కైలాసపురి. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని కోట ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. భగవద్గీత శ్లోకాలు, పద్యాల ద్వారా ధ్యానులకు చక్కటి జ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ఎంత అద్భుతంగా చెప్పారు మహానుభావులు. మనకు ఇంత విషయంగా అంటే మనకు తలకాయలు ఏడనంత ఉంటున్నా కూడా వెంటనే బుద్ధిబలంతో చూస్తే వెంటనే మనకు అర్థమైపోతుంది. అంత సింపుల్గా అది ఎక్కడి వరకు తీసుకొచ్చారంటే, ఇది ఉపనిషత్తుల్లోనూ బ్రహ్మ అయిన ఆ విద్యను ఇంత కిందికి దించి
మన స్థాయికి తెచ్చి పామరుని కూడా అర్థమయ్యే విధంగా ఆయన తీసుకొచ్చారు. అదే వాళ్ళ యొక్క నైపుణ్యం. ఆ గురువుల యొక్క నైపుణ్యం ఎక్కడ వస్తుందంటే అంత గొప్ప జ్ఞానాన్ని కూడా మన స్థాయికి దించి మనకు అర్థమయ్యేటట్టుగా వివరిస్తే వాళ్ళనే గురువులు అంటారు. అతి సూక్ష్మమైన విద్యను కూడా అతి పనులు వచ్చిపెట్టినట్టు ఎవరైతే నోట్లో పెట్టగలుగుతాడో వాడే గురువు. మనకు అర్థమయ్యే సామర్థ్యాన్ని మనకి ఏమైనా అర్థం కాని లెవెల్లో ఉన్నా మన లోపల ఉన్నటువంటి ప్రజ్ఞని మేల్కొల్పి దానికి అందుకే ఎవరు రుణమైనా తీర్చుకోవచ్చు కానీ గురువునం తీరదు అనేది. ఎందుకంటే మనకు ఎన్ని లాభాలు చేసే గురువులు ఎన్నో కోట్ల మంది ఉండొచ్చు, లక్షల మంది కూడా ఉండొచ్చు. ఎంతో మంది గురువులు ఉన్నప్పటికీ మనకు మళ్ళా వాళ్ళు సంపాదించి పెట్టినటువంటి ఏ విద్య నేర్పించినా దానికి సంబంధించిన విద్య ద్వారా సంపాదించిన సంపద తిరిగి ఆ జన్మ శరీరం వదిలినప్పుడు ఆటోమేటిక్గానే పోగొట్టుకుంటూ ఉంటాం. నెల్లూరు జిల్లా వింజమూరులోని శ్రీ భగవత్ రామానుజాచార్య పిరమిడ్లో ఒకరోజు ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులు అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ ముజీబ్ ధ్యాన్లకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ సందర్భంగా 7 శరీరాలు, సూక్ష్మ శరీరయానం, ఉన్నత లోకాల గురించి అద్భుతంగా వివరించి ధ్యాన్లకు విశేషమైన జ్ఞానాన్ని అందించారు. భగవత్ రామానుజాచార్య పిరమిడ్ల వ్యవస్థాపకులు సరళ ప్రసాదుల నిర్వహణలో ఈ కార్యక్రమం జరిగింది. ఇందులో 60 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. ఈ శరీరమే నేను అనుకుంటున్నాను, నువ్వే ఇంతలో బాగు వేసి ఎవరిని అనుకుంటాం. అవతల నెమ్మదిగా కొన్నాళ్ళకేం తెలుసుకుంటాము, ఈ లోపల ఉన్న మనసు కూడా నువ్వు కాదయ్యా అంటారు. ఓహో, మనసు కూడా కాదా, ఈ బుద్ధి కూడా కాదా, మరి నేనెవరు? అది తెలుసుకోవడం కోసమే మనం కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తాం. అర్థమవుతుందంటే ఎందుకు ధ్యానం చేస్తున్నామంటే ప్రతిదానికి ఒక రీజన్ ఉండాలి, ప్రతిదానికి ఒక ఫలితం ఉండాలి. దాని పరమార్థం కూడా మన లోపల ఉంటుంది. దాని గురించి తెలుసుకునే శాస్త్రమే ఆధ్యాత్మిక శాస్త్రము. ఈ ధ్యానంలో ఒక అనుభవం కలగదు. ఆ అనుభవం పేరు సూక్ష్మ శరీరయానము. ఈ సూక్ష్మ శరీరయానము చేయడానికి ధ్యానానికి సంబంధమే లేదనుకోండి కాసేపు పక్కన పెట్టేస్తాం. ప్రతిరోజు అందరూ చేస్తారు, ప్రతిరోజు అందరూ సూక్ష్మ శరీరయానం చేస్తారు. కాకపోతే చేస్తారు మనం కళ్ళు చూసుకున్న రోజు రాత్రి నిద్రపోతున్నామా, ఆ నిద్రలో కళలో మనమేమో మన ఇంట్లో పడుకొని నిద్రపోతాము, కళలో ఎక్కడెక్కడో తిరుగుతాం, ఏదేదో చేస్తాం. ఒక్కోసారి పీడకలు వస్తే గబుక్కులు లేచి కూర్చుంటాము, మంచి కళ వస్తే చూస్తే అలాగే నిద్రపోతాం. మళ్ళీ ఉదయం నిద్రలేగానే ఆ కళ ఏదో కాసేపు గుర్తుంటుంది, మర్చిపోతాం. ఇంకా దాన్ని పట్టించండి. ప్రకాశం జిల్లా ఓలేటివారిపాలెంలోని ప్రతిభా స్కూల్లో సీనియర్ పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ తరగతులు అద్భుతంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి. ఈ సందర్భంగా ధ్యానంతో కలుగు లాభాల గురించి చక్కగా వివరించారు. అలాగే ధ్యాన గీతాల ద్వారా ధ్యానం విశిష్టత గురించి తెలియజేసి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. పాపమే రోగము పుణ్యమే భోగము దానమే ధర్మము జ్ఞానమే మోక్షం మోక్షమునే గోరదమా ధ్యానం చేసేదమా. ఎవరు కళ్ళు తెరవరాదు, చక్కగా చేస్తున్నారు. ధ్యానమే సేయగా. ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో మౌన ధ్యానం ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతలుగా సీనియర్ పిరమిడ్ మాస్టర్లు కళావతి, రామలక్ష్మిలు పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ధ్యానం విశిష్టత, ధ్యానంతో చేకూరు ప్రయోజనాలను చక్కగా వివరించారు. అలాగే తమ ధ్యాన అనుభవాలను వివరించి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఆ తర్వాత ఈ కార్యక్రమంలో పాల్గొన్న 200 మంది ధ్యానులకు స్వధర్మ పిరమిడ్ సేవా కార్యకర్తలు అన్నప్రసాదం అందించారు. ఇద్దరు భార్యాభర్త ఉన్నారు. భార్యాభర్త ఉంటే వాళ్ళిద్దరూ కూడా పిల్లల కోసం తపన పడుతూ ఉన్నారు. పిల్లల కోసము తపన పడుతూ ఉన్నారు. పిల్లలు కాలేదు.
సరేనని మన సొసైటీలో ఎంతోమంది అట్లా పాంప్లెట్స్ తీసుకుని ధ్యానంలో వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, అవునా కదా? అలాగా వాళ్ళకి ఏమైందంటే పోతూ పోతూ ఒక మాస్టరు తారసపడ్డాడు. ఆ మాస్టర్ ఏమన్నాడంటే, మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగినాడు అనమాట. ఎక్కడికి వెళ్తున్నారు అంటే, ఫలానా చోటుకి వెళ్తున్నాము, మాకు పిల్లలు రాలేదు, అందుకే డాక్టర్ దగ్గరికి కలవాలని పోతున్నాము అన్నాడు. మన కోరికలు కానీ బాగా నెరవేర్తాయన్నమాట. కాబట్టి అతను కొంచెం కళ్ళు మూసుకునేవాడు, పరమాత్మ స్మరించుకొని మళ్ళీ లేస్తే వెళ్ళిపోయి డ్యూటీ చేసేవాడు అంట. అలా చేస్తూ ఉంటే ఒకరోజు ఏమైపోయింది, అలానే పుష్పం పెట్టినాడు. పెట్టిన తర్వాత కూర్చున్నాడు కొంచెంసేపు స్మరించుకుంటా. స్మరణలోనే ఏమైపోయింది, బాగా ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోయినాడు. అతను వెళ్ళిపోయినట్టు లేచిండే నైట్ డ్యూటీ అతనికి. పోలే డ్యూటీకి, ఇక్కడే గుళ్ళోనే ఉండిపోయినాడు. మళ్ళా తర్వాత పొద్దున్నే లేచినాడు, మెలకు వచ్చింది, తపన పుట్టింది. అదే నన్ను ఏం చేస్తారో ఏమంటారో ఏమో, ఉండే ఉద్యోగం పోతే నాకు ఎట్లా నేను అని భయపడకుండా పరుగులు తీసినాడు. వాటికి నైట్ డ్యూటీ చేస్తాడు కదా అతను, ఆటికి పరుగులు తీసినాడు. పోయి అడుక్కున్నాడు. పొద్దున్నే వచ్చే వాచ్మెన్ గారు వచ్చేసినాడు. ఇతను పోయి అడుక్కున్నాడు, నాకు పక్కన అయిపోయింది, ఏదో గుళ్ళో పోయినాను నేను, ఏదో పుష్పం పెట్టి ముక్కుండేవాడిని, నిద్రలేక దాక్కున్నానని చెప్పినాడు. నిద్ర కాదని కానీ తెలియదు అతను. నేను నిద్రలేక దాక్కున్నాను సార్, నన్ను క్షమించండి, రాత్రి డ్యూటీకి రాలేదని నన్ను తీసేసారు మీరు ఏడన్నా అని బ్రతిమాలుతున్నారంట. నిజంగా తలకాయ లేదయ్యా, నువ్వు రాత్రి వచ్చి డ్యూటీ చేసినావు, నువ్వు చేయలేదంటున్నావు, చేసా పోవయ్య అంటారంట. కామారెడ్డి జిల్లా రాజంపేట్ మండలంలోని కేజీబీవీ స్కూల్లో సరస్వతి విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో ధ్యానం గురించి విద్యార్థులకు చక్కగా తెలియజేశారు. ధ్యానం చేస్తే మనలోని రుగ్మతలు తొలగిపోతాయని, మనలోకి మంచి విశ్వశక్తి ప్రవేశిస్తుందని వివరించారు. విద్యార్థులు ప్రతిరోజు ధ్యానం చేయాలని సూచించి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ పూర్ణచంద్రరావు, ఎస్ఓ శ్రీవాణి, ఉపాధ్యాయులు 200 మంది వరకు విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు చదువుల తల్లి సరస్వతి యొక్క ప్రతిష్టాపన పూజ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి అందరూ ఒక్కసారి ఆ చదువుల తల్లిని మనం మంచి చదువు రావాలి, మంచి జ్ఞానం రావాలి. ధ్యానం వల్ల జ్ఞానం వస్తుంది. జ్ఞానం వల్ల మనకు ఎన్నో మనలోని రుగ్మతలు వెళ్ళిపోతుంటాయి, మరియు ఎన్నో శక్తులు వస్తాయి. కాస్మిక్ ఎనర్జీ వస్తుంది. విశ్వంలో ఎన్నో శక్తులు ఉంటాయి. ఆ శక్తి రావాలంటే మనం కేవలం ధ్యానం ద్వారా, మెడిటేషన్ ద్వారానే మనం ఈ శక్తులను తీసుకోవాలి. కోటి పూజలు, కోటి స్తోత్రాలు, కోటి ధ్యానాలకు సమానమైనది ధ్యానం. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్తుంటాడు ఏమని, కోటి పూజ సమం స్తోత్రం, స్తోత్రకోటి సమం జపం, జపకోటి సమం ధ్యానం, ధ్యానకోటి సమం లయం. కేవలం మనలోనే మనం చూసుకోవాలి. ఆత్మయే పరమాత్మ. ఆ భగవంతుడు మనలో కొలువై ఉన్నాడు. ఆ సరస్వతి మాత ప్రతి హృదిలో ఉంది. కాబట్టి మనల్ని మనం మనలో చూసుకోవాలి. సరళమైన, సహజమైన ఉచ్ఛ్వాస నిశ్వాసాలను మాత్రమే గమనించాలి. ఏలూరులోని పవర్పేట ఎంసీయూపీ స్కూల్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ వరలక్ష్మి ఆధ్వర్యంలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు విజయవంతంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ వరలక్ష్మి పాల్గొని విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు. ధ్యానం చేయు పద్ధతి, ధ్యాన విశిష్టత, ధ్యానంతో కలుగు లాభాలను తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు.
పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షులు రాధాకృష్ణారెడ్డి, ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డిల ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా గంగారం గ్రామంలో 24వ వారం మౌన ధ్యాన కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు రాధాకృష్ణారెడ్డి, స్వర్ణలతారెడ్డిలు ధ్యానం విశిష్టత గురించి ధ్యానులకు చక్కగా వివరించారు. ధ్యాన సాధనతో మనసు ప్రశాంతంగా ఉంటుందని, ఆరోగ్యంగా ఉంటామని తెలిపారు. ప్రతి ఒక్కరూ ధ్యాన మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. మన కర్మ తొలగాలంటే ఇది చిన్నది. మనకు మార్నింగ్ లేవగానే ఒక మంచి మాటతో మాట్లాడుకుంటూ లేచి ఎవరితో అయినా మాటలు మంచిగా మాట్లాడుకుంటే, ఏది నెగిటివ్ మాట్లాడకుండా మాట్లాడుకుంటే మన కర్మలు అన్నీ తొలగిపోతాయి. చిన్నగా ఇది పాటించాలి. పొద్దున లేవగానే ఎవరితో అయినా ఎక్కడ పోయినా, ఒక బిజినెస్ పరంగా కానీ, మన ఇంటి పని మీద కానీ, ఎక్కడ పోయినా ఒక మంచి మాటతో రాత్రి వరకు ఉన్నామంటే మన కర్మలు అన్నీ చిన్న చిన్నవి అన్నీ తొలగిపోతాయి. మంచి మాటలు అంతే. వాడిని తిట్టకుండా, వీని తిట్టకుండా, మనకి ఎలాంటి నెగిటివ్ లేకుండా మంచి మాటతో మాట్లాడుకుంటూ వెళ్ళినామంటే తొందరగా పాజిటివ్ అయిపోయి మనకి ఇంకా బాడీ ఎక్కువ పాజిటివ్ అయిపోతుంది. మనం ఇంతవరకు చిన్న చిన్న కర్మలు చేసిటాం, ఏదో మాట చెప్పుకుంటే ఆ కర్మలు ఎప్పటికీ రోజు రోజుకు మాట్లాడుతుంటే తొలగిపోతూనే ఉంటుంది. ఇది రోజుకు మనం ఎరకతోటి ఉండాలి. మార్నింగ్ లేవగానే ఎవరితోనే ఎలా మాట్లాడి ఎరకతోటి ఉన్నామంటే మంచి మాటతోనే మనం స్టార్ట్ చేసుకోవాలి. మన కర్మలు అన్నీ తొలగిపోతాయి. మన పెద్దగా ఇదేం కష్టమేం కాదు. కానీ ఎన్నో కర్మలు రోజు రోజుకు తొలగించుకొని మన ఆరోగ్యం ఎప్పటికీ ఏది జీవితం బతకాలంటే కర్మలను తొలగిపోవాలి. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం, ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమం నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ సూర్యనారాయణ పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. మనలోనే పరమాత్ముడు ఉన్నాడన్న సంగతి గ్రహిస్తే భగవంతుడు మన అన్ని సమస్యలను తీరుస్తాడని తెలిపారు. ధ్యానంపై నమ్మకం ఉంచి శ్రద్ధగా ధ్యానం చేయాలని, అప్పుడే ఫలితం ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో 80 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. ఏకాగ్రతతో కూర్చోవాలా, కూర్చున్న తర్వాత ఒక దానిపైన నమ్మకం ఉండాలా, ఆ నమ్మకం పైన సాధన చేయాలా, ఆ సాధన పైన పూర్తిగా విశ్వాసంతో, ఆ నమ్మకంతో ఉంటూ ఖచ్చితంగా మనము చేస్తూ ఉండాలి. భయపడకూడదు. అంతా పరమాత్మలో ఉండాలా. ఎవరు మాత్రం ఉండకూడదు. పరమాత్మలో ఏం చెప్తున్నానంటే, అయ్యా నేను నీ లోపలే ఉన్నాను, నువ్వు నన్ను గ్రహించలేదు. నువ్వు ఎప్పుడైతే నన్ను గ్రహించి నువ్వు కూర్చోగలుగుతావో ఖచ్చితంగా నువ్వు ఏదైతే అనుకుంటావో అది నెరవేర్చే బాధ్యత నాదే చెప్తున్నాడు ఆయన. మనం ఎలా ఉన్నామంటే ఒకటి అడుగుతున్నాము, మూడు పోతున్నాం, ఇందాక చెప్తే కదా 10,000 రూపాయలు ఆశపడి 20,000 రూపాయలు ఇలా ఉంటాయి కదా. అలా వద్దు. ఒక్కటే నమ్మకము. నా మీద నమ్మకం ఉందే ఉండు, కూర్చో, అడుగు, ఒప్పుకో. ఏం ఒప్పుకోవాలి? తప్పులు ఒప్పుకోవాలంట. పరమాత్మ ఈ కర్మకు నేనే బాధ్యత, నాదే తప్పు, నన్ను క్షమించవనేసి ఎప్పుడైతే మనం అడుగుతావో దాన్ని ఒక్కొక్కటి నువ్వు పెంచుకుంటూ పోతాంటే ఆ శక్తి నీకు ఖచ్చితంగా నేను ఇస్తానంటున్నాడు మేడం. నెల్లూరు జిల్లా వింజమూరులోని శ్రీ శ్రీనివాస సుభాష్ పత్రిజీ మెరికాబా పిరమిడ్లో సీనియర్ పిరమిడ్ మాస్టర్ నారాయణమ్మ ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ పద్మ ఆధ్వర్యంలో సామూహిక ధ్యానం నిర్వహించబడింది. అనంతరం వైఆర్జేసీ కళాశాల విద్యార్థులతో శాకాహార ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు, విద్యార్థులు పాల్గొన్నారు. జంతువులను ఏ ఒక్క జీవిని ప్రాణం పోసే శక్తి లేని మనకు ధ్యాన జగత్కి పండ్లు ఫలాల పశ్చిమ గోదావరి జిల్లా రాయకుదురు హైస్కూల్లో ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయులు పిరమిడ్ మాస్టర్ కాయల వీరస్వామి అధ్యక్షతన ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మొదట వ్యాయామ ఉపాధ్యాయులు మహేష్ పిల్లలతో వివిధ ఎక్సర్సైజులు చేయించారు. అనంతరం పశ్చిమ గోదావరి జిల్లా పిఎస్ఎస్ఎం జిల్లా కోఆర్డినేటర్ కేవిడి ప్రసాద్ విద్యార్థులకు ధ్యానం చేయడం ద్వారా కలిగే లాభాలను తెలియజేశారు. ధ్యాన సాధనతో ఏకాగ్రత, జ్ఞాపక శక్తి అభివృద్ధి చెంది చదివింది ఎక్కువ కాలం గుర్తుండి చక్కగా పరీక్షలు వ్రాయగలుగుతారని తెలిపి అందరితో సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఆర్ తులసి, ప్రదీప్, జయరాజు, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. ధ్యానం అంటే ప్రార్థన కాదు, ధ్యానం అంటే స్తోత్రం కాదు, ధ్యానం అంటే మంత్రజపము కాదు, ధ్యానం అంటే ఏ దైవ రూపాన్ని ఉంచడం కాదు. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస ద్వారా చిత్తవృత్తి నిరోధం. చిత్త అంటే మనసు, దాని యొక్క వృత్తి పరిపరి విధాలు ఆలోచన చేస్తూ ఉంటుంది. గతం గురించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు అంటే మీ మనసును వెళ్ళనివ్వకుండా మీ ముక్కు లోపలికి వెళ్ళే
ఉచ్ఛ్వాస ముక్కురంధ్రం నుండి విడిసే గాలి నిశ్వాసాలను గమనిస్తూ కూర్చోవాలి. ఎన్నెన్నో ఆలోచనలు వస్తాయి. నిమిషానికి 30 ఆలోచనలు వచ్చినాయి అనుకోండి, మీరు శ్వాసను గమనించడం ద్వారా 28, 26, 24, 22 అలా నెమ్మదిగా తగ్గుముఖం పడుతూ ఉంటాయి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. చేయగా ఆలోచనలకు మధ్యలో గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్లో మా తల భాగంలో ఉన్న బ్రహ్మరంధ్రం నుండి విశ్వమయ ప్రాణశక్తి మన శరీరంలోకి వెళ్ళి శరీరాన్ని నాడీ మండలాన్ని శుద్ధి చేస్తుంది మిత్రులారా. తద్వారా శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, ఏకాగ్రత, జ్ఞాపక శక్తి అలవడతాయి. అందరూ కూడా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి. మన వయసు 8 సంవత్సరాలు 2 నిమిషాలు, ఆఖరి 2 నిమిషాలు ఎవ్వరూ కళ్ళు తెరవద్దు. రిలాక్స్, బీ విత్ యువర్ బ్రెత్. నార్మల్, న్యాచురల్, ఈజీ, సాఫ్ట్, సింపుల్, టెండర్డ్, పీస్ఫుల్ అండ్ ట్రాంక్విల్ బ్రెత్. ధ్యానాన్ని ఎప్పుడైనా చేయవచ్చునని, ఎక్కడైనా చేయవచ్చునని. అనంతపురం జిల్లా రామ్తాడు మండలం జి కొత్తపల్లి గ్రామంలోని సీతారాముల దేవాలయంలో జ్ఞాన కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ చంద్రకళ పాల్గొని ధ్యానులకు ధ్యాన సాధనపై అవగాహన కల్పించారు. ధ్యానం విశిష్టత, ధ్యానం చేస్తే ఎలాంటి లాభాలు చేకూరుతాయి అనే విషయాల గురించి చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. పిరమిడ్ మాస్టర్లు రుద్రంపేట శ్రీనివాసులు, గోవిందరెడ్డిలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులకు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి, ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.